ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సదా సంతోషకరంగా ఉండేవారిని. నాకు పరమాత్మ లభించారే. నేను పరమాత్మకి చెందిన వారిగా అయ్యాను. సదా సంతోషంగా, ఆనందంగా సదా గడపటానికి ప్రయత్నిస్తాను. అదే సంతోషకరమైన స్థితిలో ఈ క్షణం నా ప్రియమైన తండ్రి చదివించే ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 14/3/2025. మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మీ ముఖం సదా సంతోషంగా ఉండాలి. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. ఈ సంతోషంతో ముఖం సదా ప్రకాశిస్తూ ఉండాలి. మన ముఖం సదా ప్రకాశిస్తూ ఉండాలి. మనల్ని భగవంతుడు చదివించారు అని. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ యొక్క ముఖ్యమైన పురుషార్థం ఏంటి? మీరు శిక్షల నుండి విముక్తులుగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉంటారు. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే ఎంతో సంపాదన జమ అవుతూ ఉంటుంది. ప్రేమగా పరమాత్మని స్మృతి చేస్తే ఎంతో సంపాదన జమ అవుతుంది. ఉదయమే లేచి స్మృతిలో కూర్చున్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. ఉదయమే లేచే స్మృతిలో కూర్చున్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. జ్ఞాన విషయాలను బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు నోటి ద్వారా పనికిరాని విషయాలు ఏది మాట్లాడకూడదు. ఈ బుద్ధి జ్ఞానంతో నిండితే ఇంకా పనికిరాని విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి మాట్లాడడానికి? నేను ఆత్మ ఏ విధంగా నడుచుకుంటున్నాను అనేది స్వయం చెక్ చేసుకోవాలి. బాబా ఏం చెప్తున్నారు? పరమాత్మని పొందాము అంటే సర్వస్వం పొందినట్టే కదా. కాకపోతే ఈ పాట యొక్క అర్థం చాలా మందికి తెలియదు. మనకి పరమాత్మ లభించారు, మరి నేను ఆత్మ ఎంత సంతోషంగా ఉండాలి. స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. స్వయం భగవంతుడు మనకి విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. కానీ అంతటి సంతోషం మనలో సదా ఉంటుందా చెక్ చేసుకోవాలి. మీకు స్మృతి ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. నేను ఆత్మ పరమాత్మ స్మృతిని స్థిరంగా పెట్టుకోవాలి. నన్ను పరమాత్మ చదివిస్తున్నారు అనే సంతోషం సదా నా బుద్ధిలో ఉండిపోవాలి. తండ్రి ఎంతటి చక్కని విషయాలు మనకి అర్థం చేయిస్తున్నారు. స్వయం తండ్రి విశ్వానికి యజమానిగా మనల్ని తయారు చేయిస్తున్నారు. మరి అలాంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటే నాకు సంతోషం ఉంటుంది. మే పరమాత్మకు పాయా హూ. నేను సదా స్వయం పరమాత్మని పొందేశాం. ఈ విషయం కనుక రోజంతా గుర్తుంటే ఎంత సంతోషం అనేది ఉంటుంది. ఇది ఉన్నది పాత ప్రపంచం. పాత సంబంధాలు అనేవి నాకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ నా బుద్ధిని నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను? మరి పరమాత్మని పొందే సర్వస్వం పొందేశామనే పాటలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా. ఆ పాటలని, ఆ అర్థం మనం అందరికీ అర్థం చేయిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం పరమాత్మ లభించారు. పరమాత్మ నుంచి వచ్చేదేంటి? చదువు. చదువు నుంచి వచ్చేదేంటి? వారసత్వం. నాకు పరమాత్మ నుంచి వారసత్వం లభిస్తుంది అనే స్థితి కూడా మనలో ఉండాలి. మొత్తం విశ్వానికే నన్ను యజమానిగా పరమాత్మ తయారు చేస్తున్నారంటే నేను ఆత్మ
రాత్రింపవళ్ళు నిద్ర లేకుండా కూడా పరమాత్మను స్మృతి చేసే పురుషార్థం ఎంత పెడుతున్నానో చెక్ చేసుకోవాలి. విశేషంగా నిద్రను విడిచిపెట్టి కూడా ఇటువంటి తండ్రిని మరియు టీచర్ని స్మృతి చేస్తూ ఉండాలి. అంతటి నశాలో లీనం అయిపోవాలి. అదే నన్ను పరమాత్మ విశ్వానికే యజమానిగా తయారు చేస్తారే, వారి స్మృతిలో నేను ఎంతగా నడుచుకోవాలి. అంతేకాని ఈ పాత ప్రపంచపు ఏవైతే అవసరం లేని విషయాలుంటాయో, దీని బాబా ఎలాంటి లాంగ్వేజ్ లో చెప్పారు, కుళ్ళిపోయిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉండకండి. మిమ్మల్ని పరమాత్మ విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఆ ఒక్క నశానే మనలో ఉండాలి. ఆ సంతోషం ఆ ఒక్కరితోనే మనకి లభిస్తుంది. వాస్తవానికి సంతోషం యొక్క పాదరసం బాగా పైకి ఎక్కి ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనే బేసిక్ పాయింట్ మనం మర్చిపోకూడదు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కర్మ భోగాలైతే చాలా ఉన్నాయి కదా, వాటిని విడిచిపెట్టే సమయం వచ్చింది. మరి నేను ఆత్మ పరమాత్మని స్మృతి చేస్తూ బాగా చదువుతూ ముందు నెంబర్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. నా బిహేవియర్ ద్వారా పరమాత్మని నేను ప్రత్యక్షం చేయగలగాలి. భగవంతుడు చదివిస్తున్నారు అనే బేసిక్ పాయింట్ గుర్తుంటే సదా ఎగిరే కలల్లోకి వెళ్తాము. సదా ఒక్క పరమాత్మ స్మృతితో ఎంత సంతోషాన్ని అనుభవం చేసుకోవచ్చు. బాబా ఏం చెప్తున్నారు, నేను మీకు గ్యారంటీ ఇస్తాను, నన్ను స్మృతి చేయండి, మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. నన్ను స్మృతి చేస్తే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. చేయవలసిన అవసరం కూడా చాలా ఉంది. ఇక్కడ ఎవరైనా మరణిస్తే వారికి 2 లేక 4 సంవత్సరాల వరకు తలుచుకుంటూ ఉంటారు. వారి గాయనం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పరమాత్మ సన్ముఖంలో చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మీరు ప్రేమగా స్మృతి చేస్తే మీ పాపాలు కూడా ఆటోమేటిక్ గా సమాప్తం అవుతూ ఉంటాయి. భక్తిలో కూడా ఉదయమే లేచి ఎంతగా స్మృతి చేస్తారు. కానీ పిల్లలు ఎలా ఉన్నారు, పాత ప్రపంచపు విషయాల్లో మీరు చిక్కుకుపోతూ ఉన్నారు. బాబా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, ఆ చెత్త నుంచి మీరు బయటకి రండి. రోజంతా ఆ అవసరం లేని చెత్త విషయాలు మీరు మాట్లాడుతూ ఈ బుద్ధిని ఆ విషయాలతో నింపకండి. జ్ఞానపు విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఇలా మీరు ఎంతగానో సేవ పెంచుతూ ఉండాలి. రాత్రింబవళ్ళు సేవ యొక్క ఛాన్స్ మీకు లభించింది కదా, ఆ సేవా స్మృతిలో మీరు ఎంతగానో ఉండటానికి ప్రయత్నించాలి. బాబా 10 లేక 12 మంచి మంచి పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పారు. ఆ పాటలు వింటూ ఉండండి. మీకు ఆటోమేటిక్ గా పరమాత్మ స్మృతి వస్తుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, స్మృతి చేసే సమయంలో మాయ దాడి చేస్తూ ఉంటుంది. మన బుద్ధిని తమో ప్రధానంగా చేస్తూ ఉంటుంది. కానీ పరమాత్మ స్మృతితో బుద్ధిని సతో ప్రధానంగా చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బాబా ఎంతటి సేవ చేస్తున్నారు, అంతటి సేవ నేను చేస్తున్నానా, నాలో అంతటి గుణాలను నింపుకున్నానా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనని శిక్షల నుంచి విడిపించడానికి ముఖ్యమైన పురుషార్థం బాబా చెప్తున్నారు, స్మృతి యాత్ర. దాని ద్వారానే మన వికర్మలు వినాశనం అవుతాయి. కొందరు ధనం ద్వారా సహాయం చేస్తారు, దాని ద్వారా మేము షావుకారులుగా అవుతామని భావిస్తారు. కానీ పురుషార్థం అయితే శిక్షల నుంచి రక్షించుకోవడం చేయాల్సింది కదా. లేకపోతే బాబా ఎదురుగా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. బాబా చెప్తున్నారు, ఎగ్జాంపుల్, జడ్జి కుమారుడు తప్పు పని చేస్తే అతనికి కూడా, జడ్జికి ఎంత సిగ్గు వస్తుంది, నా కుమారుడు తప్పు పని చేస్తాడు, అతనికి నేను శిక్ష వేయాల్సి వస్తుందని. సో బాబా కూడా చెప్తున్నారు, మీరు నా పిల్లలు శిక్షలు తినాల్సి వస్తే ఆ శిక్షలు తినే సమయంలో అయ్యో అయ్యో బాబా నన్ను రక్షించు అని అంటారు. కానీ ఆ సమయంలో తండ్రి కూడా ఏం చేయలేరు. అందుకే చెప్తున్నారు, పిల్లలు మీరు స్మృతి యాత్రను చేస్తూ ఉండండి. అనంతమైన రాజ్య పదవి తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మీ పైన పాపాల భారం ఎంతగానో ఉంది.
కర్మ భోగాలు ఎంతగానో ఉన్నాయి సమాప్తం చేసుకోవడానికి. భోజనం చేసే సమయంలో కూడా శివ్ బాబాని స్మృతి చేస్తూ తినడానికి ట్రై చేయండి. ఎక్కడికైనా తిరగడానికి విహారయాత్రకి వెళ్ళినప్పుడు కూడా శివ్ బాబాని స్మృతి చేయడానికి ట్రై చేయండి. బాబా స్మృతిలో మనం నిమగ్నం అయిపోయి ఉండాలి. బాబా మన చాట్ ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. స్మృతిలో మాయ ఎన్నో విఘ్నాలు వేస్తుంది కదా, కానీ మీ స్థితిని కానీ శక్తిశాలిగా చేసుకుంటే మాయ అయితే మనని అటాక్ చేయరు. తండ్రికి చెందిన వారిగా అయినట్టయితే ఇంకా అవసరం లేని విషయాలు మన బుద్ధిలో రాను కూడా రావు. అందుకే బాబా ఏం చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు, ముఖ్యమైనది స్మృతి. స్మృతితో మీ వికర్మలు వినాశనం చేసుకోవాలి. అప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఎంతో మధురంగా కూడా తయారవుతారు. ధారణ: ఎవరు ఎంత ప్రియమైన సంబంధీకులైనా కానీ వారి పట్ల మోహపు బంధం ఏర్పడకూడదు. నష్టో మోహులుగా అవ్వాలి. యుక్తిగా అర్థం చేయించాలి. మీ పట్ల ఇతరుల పట్ల మీకు ఎంతగానో దయ కలగాలి. తండ్రి మరియు టీచర్ని ఎంత ప్రేమగా మీరు స్మృతి చేయాలి. స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు అనే స్మృతి చింత మీకు ఎంతగానో ఉండాలి. వరదానం: అవినాశి ఆత్మిక రంగు యొక్క సత్యమైన హోలీ ద్వారా తండ్రి సమాన స్థితి భవ. మీరు పరమాత్మని రంగులో రంగింపబడి అలాంటి ప్రతిజ్ఞ, పవిత్రమైన హోలీ చేస్తామనే ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా. సంగమ యుగంలో పవిత్రమైన జీవితాన్ని మీరు అనుభవం చేసుకుంటారు. పవిత్రమైన హోలీ, పరమాత్మ పవిత్రతా సాగరుడు వారి రంగులో రంగింపబడతారు. పరమాత్మపు సాంగత్యపు రంగు ద్వారా తండ్రి సమానంగా కూడా మీరు అవ్వగలరు. అవినాశి జ్ఞానం యొక్క రంగును, స్మృతి యొక్క రంగును, శక్తుల రంగును, గుణాల రంగును, శ్రేష్ట వృత్తి మరియు దృష్టి యొక్క రంగులు, శుభ భావన, శుభ కామన యొక్క రంగులతో సదా రంగింపబడాలి. ఏ కలర్ హోలీ మనం పూసుకుంటున్నాం? స్మృతియా, శక్తుల, గుణాల, దృష్టి వృత్తిలో శ్రేష్టతన, శుభ భావన, శుభ కామన అనే రంగులు పూసుకుంటున్నామా చెక్ చేసుకోవాలి. స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనసును శీతలంగా, బుద్ధిని దయాత హృదయంతో కలిగిన వారిగా చేసుకున్నట్టయితే నోరు ఆటోమేటిక్ గా మధురంగా అయిపోతుంది. దృష్టి డిటాచ్డ్ అలౌకికంగా, మనసు శీతలంగా, బుద్ధి మర్సిఫుల్ దయాత హృదయంగా పెట్టినట్టయితే నోటిని మధురంగా తయారు చేసుకోవచ్చు. ఓకే, అలౌకికత దృష్టి, శీతలమైన మనసు, దయాత హృదయం కల బుద్ధి పెట్టినట్టయితే నోరు ఆటోమేటిక్ గా మధురంగా అవుతుంది. సో ఈరోజు స్పెషల్ హోలీ కదా. ఈ హోలీలో సదా పరమాత్మ రంగులో, సాంగత్యపు రంగులో రంగింపబడతాను అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. రిలాక్స్. ఓం శాంతి. నేను పరమాత్మ ఛత్ర ఛాయలో ఉండి శీతలమైన ఆత్మను. పరమాత్మ సాంగత్యపు రంగులో రంగింపబడే వారిని పరమాత్మ స్మృతితో నా బుద్ధిని దివ్యంగా తయారు చేసుకుని దయాత హృదయుడను. నేను శ్రేష్టమైన వారిని, మధురమైన వారిని, శక్తిశాలి ఆత్మను, దివ్య బుద్ధి కలవారిని ఒక్క క్షణం నా తండ్రితో
ఆధ్యాత్మికత హోలీని జరుపుకుంటాను. నా భృకుటి మధ్యస్థానంలో నా తండ్రి సదా విజయిగా అయ్యి విజయి తిలకాన్ని పెడుతున్నట్టు అనుభవం చేసుకుంటాను. నా భృకుటి మధ్యస్థానంలో శక్తులతో నిండి రంగును పరమాత్మ అంటిస్తున్నట్టు పరమాత్మ రంగులో రంగింపబడుతున్నాను. శ్రేష్టత మిలనం ద్వారా శక్తిశాలి దివ్యమైన అలౌకికత కార్యాన్ని చేసుకుంటాను. పరమాత్మ రంగుతో నా జీవితాన్ని ఉన్నతంగా శ్రేష్టాతి శ్రేష్టంగా చేసుకుంటాను. పరమాత్మ శ్రేష్టమైన రంగుతో నా దృష్టిని నిర్మలంగా చేసుకుంటాను. పరమాత్మ శ్రేష్టమైన హృదయంతో నా హృదయాన్ని శీతలంగా చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఉన్నతంగా, నిర్మలంగా, స్థిరంగా, ధైర్యంగా తయారు చేస్తున్నారే. ఈ జీవితంలో పరమాత్మని సాంగత్యపు రంగుతో ముందుకి నడిపిస్తూ నా సన్ముఖంలో వచ్చే ప్రతి ఒక్కరికి పరమాత్మ రంగును అంటిస్తూ నా జీవితాన్ని సత్యంగా, నిర్భయంగా, నిశ్చింతంగా పెట్టుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ పరమాత్మ ద్వారా దివ్యమైన కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాలతో నా ఈ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం